ప్రియమైన మిత్రులారా, డిఎస్సి ఎగ్జామ్లో తెలుగు మార్కుల కోసం ప్రత్యేకంగా ఎటువంటి మెటీరియల్ అయినా కొని చదవనవసరం లేదు. మీకోసమే నేను తెలుగులో ప్రత్యేకమైనటువంటి వీడియోలు చేసి పంపిస్తున్నాను. మీరు అవి చదువుకుంటే చాలు, డిఎస్సి ఎగ్జామ్లో తెలుగులో ఫుల్ స్కోరింగ్ చేయొచ్చు. ఇంతకు ముందు ఒక వీడియో పెట్టాను, ఇప్పుడు ఒక వీడియో పెడుతున్నాను. అలానే ముందు కూడా మంచి మంచి వీడియోలు చేసి పెడతాను. తెలుగులో మార్కుల కోసం మీరు ఈ వీడియోలు చదువుకుంటే చాలు, చక్కనైనటువంటి మార్కులు సంపాదించవచ్చు. ఇక తెలుగులో వస్తే విభక్తులు. ఈ విభక్తులు కూడా డిఎస్సి ఎగ్జామ్లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. డూము ఊలు ప్రథమ విభక్తి. ప్రథమ విభక్తి అంటే ఏంటి అని అడుగుతాడు, లేదా ప్రత్యయం అంటే ఏంటో అడుగుతాడు. మనం చక్కగా చదువుకుంటే చాలు మిత్రులారా, వాడు ఎలా అడిగినా మనం చక్కగా రాయొచ్చు. కాబట్టి చూసుకోండి, డు ము ఊళ్ళు ప్రథమ విభక్తి. నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి. చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి. కొరకున్ కై చతుర్థి విభక్తి. వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి. అందున్ నన్ సప్తమి విభక్తి. ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. కఠినంగా పలికే అక్షరాలు ఏవి? కచట తప అంటే ఏ వర్గానికి చెందుతాయి? పరుషాలు అంటే ఏమిటి అని ఇలా ఎన్నో రకాలుగా అడుగుతాడు మిత్రులారా. మరి అవేంటో మనం ఇప్పుడు చూద్దామా? కఠినంగా పలికే అక్షరాలు కచట తపలు, వీటినే పరుషాలు అంటారు. కాబట్టి మరొకసారి చూడండి, కఠినంగా పలికే అక్షరాలు కచట తపలు, వీటినే పరుషాలు అని కూడా అంటారు. తేలికగా పలికే అక్షరాలు గజడ దబలు, వీటినే సరళాలు అని కూడా అంటారు. వర్గంలో ఉండే ఒత్తక్షరాలు ఖ గ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ బ, వీటిని వర్గయుక్తులు అంటారు. మరొకసారి చూడండి, ముక్కు సహాయంతో పలికే అక్షరాలు ఏమిటి? ముక్కు సహాయంతో పలికే అక్షరాలు ఏమిటి? ఇని జ్ఞ అన న మ, వీటినే అనునాసికాలు అని అంటారు మిత్రులారా. అలాగే అంగిలి సహాయంతో పలికే అక్షరాలు ఏమి? య ర ల వ అల వ, వీటినే అంతస్తాలు అంటారు. గాలిని బయటకు ఊదుతూ పలికే అక్షరాలు ఏమిటి? వీటినే షే ష స హ అంటారు. వీటినే ఉస్మాలు అని కూడా అంటారు మిత్రులారా. పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులను ఏమంటారు? పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులను స్థిరాలు అంటారు. కా నుండి మా వరకు గల హల్లులు స్పర్శాలు. మరొకసారి, కా నుండి మా వరకు గల హల్లులు స్పర్శాలు అంటారు. ఒక మాత్ర కాలంలో లేదా ఏకమాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు ఆ, ఈ, ఉ, అరు, అరు, ఏ, ఓ, వీటిని హ్రస్వాలు అంటారు. రెండు మాత్రల కాలంలో అంటే ద్విమాత్రా కాలంలో ఉచ్చరించే అక్షరాలు ఆ, ఈ, ఊ, అరు, అరు, ఏ, ఐ, ఓ, ఔ, వీటిని దీర్ఘాలు అని అంటారు. అదేవిధంగా కా నుండి మా వరకు గల అక్షరాలను ఎన్ని వర్గాలుగా విభజించారు, లేదా కా నుండి మా వరకు గల అక్షరాలను ఎన్ని విధాలుగా విభజించారు అని ఏ విధంగా అడుగుతారు. ఎన్ని అడిగినా 5 విభాగాలుగా విభజించారు అని మనం చెప్పొచ్చు. అదేవిధంగా వాటిని ఏమంటారంటే క, ఖ, గ, ఘ, ఇని, వీటిని కా వర్గం అంటారు. చ, ఛ, జ, ఝ, జ్ఞ, దీనిని చ వర్గం అంటారు. ట, ఠ, డ, ఢ, అన, దీనిని ట వర్గం అంటారు. త, థ, ద, ధ, న, దీనిని త వర్గం అంటారు. ప, ఫ, బ, భ, మ, దీనిని ప వర్గం అంటారు. కంఠం నుండి పుట్టే అక్షరాలు. కంఠం అనగా గొంతు. గొంతు నుండి పుట్టే అక్షరాలు ఆ, ఆ, క, ఖ, గ, ఘ, ఇని, హ, విసర్గ, వీటిని కంఠ్యాలు అంటారు. తాలువు నుండి పుట్టే అక్షరాలు అనగా దౌడ భాగం నుంచి పుట్టే అక్షరాలు ఈ, ఈ, చ, ఛ, జ, ఝ, జ్ఞ, య, సే, వీటిని తాళవ్యాలు అంటారన్నమాట. నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు
నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు. అరు, అరు, ట, ఠ, డ, ఢ, అన, ర, ష. వీటిని మూర్ధన్యాలు అని అంటారనమాట. దంతాల సహాయంతో పలికే అక్షరాలు. అరు, అరు, చ, జ, త, థ, ద, ధ, న, ల, స. వీటిని దంత్యాలు అంటారు. పెదవి సహాయంతో పలికే అక్షరాలు. ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ. వీటిని ఓష్ఠ్యాలు అంటారనమాట. ఏ, ఏ, ఐ. వీటిని కంఠతలవ్యాలు అని అంటారు. ఓ, ఓ, ఔ. వీటిని కంఠోష్ఠ్యాలు అంటారనమాట. వా, ఈ వా అనే అక్షరాన్ని దంతోష్ట్యం అంటారనమాట. ఇంకా కవి పరిచయం, కవి కాలం, కవి రాసినటువంటి శతకం, ఇవి కూడా మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. మొదట చూద్దామా? నార్ల చిరంజీవి గారు 20వ శతాబ్దం తెలుగు పూలు శతకం రాశారు. రెండోది వేమన్న గారు 17వ శతాబ్దం వేమన శతకం రాశారు. కరుణశ్రీ 20వ శతాబ్దం తెలుగు బాల శతకం రాశారు. తిక్కన్న 13వ శతాబ్దం మహాభారతం అనేది రాశారు. పక్కి అప్పల నరసింహం 17వ శతాబ్దం కుమార కుమారి శతకాలు రాశారు. పోతులూరి వీరబ్రహ్మం గారు 17వ శతాబ్దం కాళికాంబ సప్తశతి రాశారు. మారద వెంకయ్య గారు 16వ శతాబ్దం భాస్కర శతకం రాశారు. కంచెర్ల గోపన్న గారు 17వ శతాబ్దం దాశరథి శతకం రాశారు. ఇక్కడ అనేకమైనటువంటి ముఖ్యమైన దినోత్సవాలు ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూద్దామా? ఫిబ్రవరి 21 ప్రపంచ మాతృభాషా దినోత్సవం. ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం. ఏప్రిల్ 16 ఆంధ్ర నాటకరంగ దినోత్సవం. దీన్నే కందుకూరి వీరేశలింగం గారి జయంతి అని కూడా అంటారు. ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం. ఏప్రిల్ 30 బాల కార్మికుల దినోత్సవం. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం. దీన్నే ధ్యాన్ చంద్ జయంతి అని కూడా అంటారు. ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం. దీన్నే గిడుగు వెంకట్రామమూర్తి గారి జయంతి అని కూడా అంటారు. సెప్టెంబర్ 5 జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. దీన్నే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి అని కూడా అంటారు. నవంబర్ 7 బాలల సంరక్షణ దినోత్సవం. నవంబర్ 14 జాతీయ బాలల దినోత్సవం. దీన్నే జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి అని కూడా అంటారు. నవంబర్ 20 ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం. డిసెంబర్ 22 జాతీయ గణిత దినోత్సవం. దీనినే శ్రీనివాస రామానుజన్ గారి జయంతి అని కూడా అంటారు. ఇంతవరకు మీకు నచ్చినట్లయితే దయచేసి మిత్రులారా, నేను మీకోసమే ఈ వీడియో చేసి ఉన్నాను. నా కోసం మీరు వీలైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. మీ అందరికీ నా ధన్యవాదాలు.